వాచ్ టైం తగ్గుతుంది, వాచ్ టైం తగ్గుతుంది, ఎందుకు వాచ్ టైం తగ్గుతుంది? ఈ క్వశ్చన్ నా రీసెంట్ వీడియోస్ కింద చాలా మంది అయితే అడిగారు. అందుకే ఈ రోజు ఈ టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాను, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. అసలు మన రియల్ వాచ్ టైం ఏది, వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది, మన రియల్ వాచ్ టైం ని మనం ఎక్కడ చూసుకోవాలి, మానిటైజేషన్ కి ఏ వాచ్ టైం యాడ్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకోటి, నా సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి యాంకర్ జ్యోతి. అందులో నేను బిగ్ బాస్ కంటెంట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ ని కూడా ఒకసారి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చేస్తాను. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది నిజంగా వాచ్ టైం దగ్గర చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారనమాట. షార్ట్ అండ్ స్వీట్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. అందరికి వైటీ స్టూడియో తెలిసిందే కదా. సో ఓపెన్ చేయగానే మనకు డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఛానల్ అనలైటిక్స్ అండ్ అలాగే వ్యూస్, వాచ్ టైం అవర్స్ అయితే కనిపిస్తున్నాయా, అండ్ అలాగే లాస్ట్ 28 డేస్ కూడా కనిపిస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న వాచ్ టైం మన రియల్ వాచ్ టైం అయితే కాదు. మానిటైజేషన్ కు ఇది యాడ్ అవ్వదు. ఎందుకు యాడ్ అవ్వదంటే, ఇక్కడ చూపిస్తున్న వాచ్ టైం వచ్చేసి మన ఛానల్లో మనం అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్ అండ్ అలాగే షార్ట్ వీడియోస్ అండ్ అలాగే లైవ్ వీడియోస్, ఈ 3కి మొత్తం మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటికీ కలిపిన వాచ్ టైం అనమాట. ఇది మానిటైజేషన్ కు యాడ్ అవ్వదు. మరి ఎక్కడ చూసుకోవాలి వాచ్ టైం అంటే చెప్తాను. సో అంతకంటే ముందు ఇక్కడ వాచ్ టైం తగ్గుతుంది అంటుంటారు కదా చాలా మంది. ఎందుకు మీకు వాచ్ టైం తగ్గినట్లు చూపిస్తూ ఉంటుందంటే, ఇక్కడ పైన లాస్ట్ 28 డేస్ అని చూపిస్తుంది. అక్కడ మనకు కనిపిస్తున్న వాచ్ టైం ఏంటి అంటే లాస్ట్ 28 డేస్ లోది అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఒకసారి మనకి వాచ్ టైం అనేది ఎక్కువగా వస్తుంటుంది అండ్ అలాగే తక్కువ కూడా వస్తూ ఉంటుంది. సో అందరూ అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం రియల్ గా వాచ్ టైం ని ఎక్కడ చూసుకోవాలి అంటే, ఇక్కడ ఎర్న్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎర్న్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న వాచ్ టైం మన రియల్ వాచ్ టైం అనమాట. మానిటైజేషన్ కి కూడా ఇదే యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ లో ఏం కనిపిస్తుంది, 2.8K వాచ్ టైం అయితే కనిపిస్తుంది. బట్ ఎర్న్ దగ్గరికి వచ్చేసే దగ్గరికి 2775 మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు? షార్ట్ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం ఇక్కడ లెస్ అయిపోయింది. యాక్చువల్ గా నేను ఈ ఛానల్లో ఎక్కువ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయలేదు, అందుకు నాకు తక్కువ వాచ్ టైం లెస్ అయింది. ఈ వాచ్ టైం మొత్తం లైవ్ లో అండ్ అలాగే లాంగ్ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం అనమాట. సో ఇక్కడ నాకు 2775 ఇదే నా మానిటైజేషన్ కు యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్న వాచ్ టైం మాత్రమే మీకు యాడ్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి, షార్ట్ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. షార్ట్ వీడియోస్ కి వచ్చే వాచ్ టైం యాడ్ అవ్వదు. షార్ట్ వీడియోస్ కి వచ్చే వాచ్ టైం తో మనకి అవసరమే లేదు, పనే లేదు. ఇంకోటి, ఇక్కడ షోయింగ్ డేటా యాజ్ ఆఫ్ 12th May 2025 అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చూపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ వాచ్ టైం యాడ్ అయ్యేది ఒక 4 డేస్ 5 డేస్ వెనక్కి ఉంటది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఈ రోజు వీడియో అప్లోడ్ చేసాము అంటే రేపే వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. సో స్లోగా యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఈ రోజు వీడియో పెడతారు, వాచ్ టైం యాడ్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ అక్కడ మనకి లైన్ గా డే మనకి ఎంత వాచ్ టైం వచ్చింది ఏంటి అని చెప్పేసి యాడ్ అవుతా వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, సపోజ్ ఒక వీడియో మనది ఏదైనా ఒక 10,000 వ్యూస్ వచ్చాయి అనుకుందాం. సో ఒకే రోజు 10,000 వచ్చాయి అనుకోండి. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు లైన్ గా యాడ్ అవుతూ వస్తుంది వాచ్ టైము. బట్ ఇప్పుడు 10,000 ఒకే రోజు రావు కదా వ్యూస్. ఒక రోజు 1,000 వ్యూస్ వచ్చి ఉంటాయి, నెక్స్ట్ డే 2,000 వ్యూస్ వచ్చి ఉంటాయి. ఇలా ఏ రోజు ఎన్ని వ్యూస్ వచ్చాయో అన్ని వ్యూస్ కి వచ్చిన వాచ్ టైం మాత్రమే యాడ్ అవుతూ వస్తుంటుంది అనమాట. యాడ్ అవ్వలేదని చెప్పేసి తొందర పడకండి, స్లోగా యాడ్ అవుతూ వస్తుంది. ఇంకోటి, చాలా మంది ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. వాచ్ అవర్స్ మీద క్లిక్ చేస్తున్నాను కదా. ఇక్కడ మీకు ఓవర్ వ్యూ మీద అయితే క్లిక్ చేయండి. వ్యూస్, వాచ్ టైం అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాచ్ టైం అవర్స్ మీద క్లిక్ చేస్తే మనకి 7 డేస్ లో ఎంత వాచ్ టైం వచ్చింది, 28 డేస్ లో వాచ్ టైం ఎంత వచ్చింది, 90 డేస్ లో వాచ్ టైం ఎంత వచ్చింది ఇక్కడ మనకు నీట్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తుంది. చాలా మంది ఇక్కడ చూపిస్తున్న వాచ్ టైం ని కూడా చూసేసి, నాకు ఇక్కడ మీకు కనిపిస్తుందా కింద
2814 వాచ్ టైం అని చెప్పేసి ఇది యాడ్ అవ్వలేదు, ఇదే నా ఒరిజినల్ వాచ్ టైం కదా అని చెప్పేసి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది కూడా మన రియల్ వాచ్ టైం కాదండి. మన రియల్ వాచ్ టైం ఏది అంటే జస్ట్ ఎర్న్ మీద కనిపిస్తున్న వాచ్ టైం మాత్రమే. ఇక్కడ షార్ట్ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. ఓన్లీ లాంగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్ లకు వచ్చే వాచ్ టైం మాత్రమే యాడ్ అవుతుంది. ఇంకా షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవుతున్నట్లయితే వ్యూస్ ఒకటే మనకి కౌంట్ తీసుకుంటుంది అనమాట. 90 days లో 10 million వ్యూస్ వస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. సో వాచ్ టైం తగ్గడానికి అండ్ అలాగే ఇది అనమాట ఓవర్ గా. సో ఐ హోప్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను. 1 year లోపల వాచ్ టైం అవర్స్ రాకపోతే ఏమవుతుంది, మన ఛానల్ డిలీట్ అవుతుందా లేకపోతే ఎలా అని చెప్పేసి కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది. ఆ వీడియోని కూడా చెక్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియో ఏంటి అనమాట, చాలా సింపుల్ టాపిక్, బట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అక్కడ ఉన్న వాచ్ టైమే మీ రియల్ వాచ్ టైం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.